బిగ్ బాస్ సీజన్ 8లో చాలామంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ సీజన్ 7లో ఉన్న కంటెస్టెంట్ల మాదిరిగానే ప్రవర్తిస్తూ వారిని గుర్తు చేస్తున్నారు, మైమరిపిస్తున్నారు. ఎందుకిలా అంటున్నాననుకుంటున్నారా? ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో సోనియా ఆకుల రతిక రోజుని మరిపిస్తుందంటే మీరు నమ్ముతారా? నిఖిల్ పల్లవి ప్రశాంత్ని గుర్తు చేస్తున్నాడు. మీరు సీజన్ 7లో రతిక పల్లవి ప్రశాంత్ యవ్వారం గుర్తుంది కదా? మనోడు రతికను తెగ లవ్వాడేశాడు. రతిక మోజులో పడి పులిహోర బిడ్డ అయ్యాడు. అయితే రతిక టైం చూసి గట్టిగా దెబ్బ కొట్టడంతో ఆ తర్వాత అక్క అంటూ వరుస మార్చేశాడు. ఇక వీళ్ళ వరుసలు చూస్తే పరమ అసహ్యంగా అనిపించింది. ఈ సీజన్లో ఇప్పుడు నిఖిల్ సోనియాల లవ్ ట్రాక్లో కూడా ఊహించని ట్విస్ట్ చూపించారు. ఇద్దరూ ఒకరి పక్కన ఒకరు కూర్చొని కళ్ళలో కళ్ళు పెట్టుకొని కసికసి చూపులు చూసుకుంటూ బ్యాక్గ్రౌండ్లో ఇష్క్ సిఫాయా అంటూ సాంగ్ వేసుకుంటుంటే హౌస్లో ఉన్న విష్ణుప్రియకే కాదు బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరికి బోలెడన్ని డౌట్లు వస్తాయి. అంతేనా, బిగ్ బాస్ ఆట మొదలైనప్పుడు మాత్రం నిఖిల్ వర్సెస్ సోనియా ఉప్పు నిప్పుగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం నానా బుజ్జి రేయి కన్నా వామ్మో వీళ్ళ పిలుపులు చూస్తుంటే సొంత మొగుడు పిల్లలు కూడా అంత ప్రేమగా పిలుచుకోరేమో అనిపించక మానదు. ఇంత ప్రేమను పంచుకోరు అనేట్టుగా చూపించారు నిన్నటి వరకు. నిఖిల్ పక్కన కూర్చొని అతని చేతిలో చేయి వేసి తల నిమురుతూ కసికసి చూపులు చూస్తుంటే వామో వీళ్ళు ట్రాక్ ఎక్కేయడం కాదు, ట్రాక్ దిగేటప్పటికీ ఇద్దరు ముగ్గురు అయ్యేట్టున్నారే అని అనిపిస్తుంది ఆడియన్స్కి. ఇక నేటి ఎపిసోడ్లో అయితే నిఖిల్ పక్కనే కూర్చున్న సోనియా సిగరెట్ తాగకుండా ఉంటే నువ్వేం అడిగినా ఇస్తా అని అంటుంది. నోట్ చేసుకోండి, నువ్వేం అడిగినా ఇస్తా అని అంటుంది. సిగరెట్ అలవాటు ఉన్న అబ్బాయి దగ్గరికి వెళ్ళి నువ్వు సిగరెట్ మానేస్తే ఏమైనా ఇస్తానన్నదంటే ఏమైనాలో ఇంకేమైనా అర్థాలు చాలానే వెతికేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి బయట నిఖిల్ లవ్ ట్రాక్ ఉన్నా హౌస్లో మాత్రం సోనియాతో ట్రాక్ వేస్తున్నాడే అని అనిపించాడు. కానీ ఈ కసికసి చూపులు, తలనిమురుడుకోవాలు, ఏదైనా ఇస్తా అని అనడాలు అవన్నీ పక్కన పెడితే ఈ లవ్ ట్రాక్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు లైవ్ ఎపిసోడ్లో. మణికంఠ విగ్గు ట్విస్టు, అతని పెళ్లి వీడియో ట్విస్ట్ల కంటే కూడా ఈ ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు. అదెందుకు అంటే నిఖిల్ సోనియాలు తెగ ప్రేమించుకుంటున్నారే అని అనుకునే లోపు నిఖిల్ తన ట్రాక్ని ఓ రేంజ్లో మలుపు తిప్పాడు. వీళ్ళ ట్రాక్ని బిగ్ బాస్ ఏమో లవ్ ట్రాక్లు వేసి మంచి రొమాంటిక్ ఆరార్లు వేసి అతని ప్లాన్లు అతను ఉంటే వీళ్ళేమో మాది మామూలు ప్రేమ కాదు తల్లి కొడుకుల ప్రేమ అంటూ పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చారు. వాటు ఇదేం ట్విస్ట్ అంటే లైవ్ ఎపిసోడ్లో మరి ఇదే జరిగిందండి బాబు. ఆదివారం నాటి నాగార్జున ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు బిగ్ బాస్ కెమెరాలన్నీ కూడా నిఖిల్ సోనియాలపైనే ఫోకస్ చేశాయి. లైవ్ ఎపిసోడ్లో వీళ్ళిద్దరు కూర్చొని కష్టసుఖాలు తెగ మాట్లాడేసుకున్నారు పక్క పక్కనే కూర్చొని. సోనియా ఏదో టెన్షన్ పడుతుందట. అది దగ్గర నుంచి బాగా గమనించిన నిఖిల్ నానా టెన్షన్ తీసుకోకరా అని అంటే నా చేతులు లాగుతున్నాయి నొక్కరా అని అడిగింది సోనియా. ఆ తర్వాత రా నానా అంటూ ప్రేమ చూపించాడు నిఖిల్. ఇది లైవ్ ఎపిసోడ్లో మాత్రమే కనిపించే దృశ్యాలండి. ఆ తర్వాత అసలు ట్విస్ట్ని రివీల్ చేశారు. సోనియా పక్కన కూర్చున్న నిఖిల్ నాన్న నన్ను నీ బిడ్డలాగా దత్తత తీసుకో, నువ్వు నా తల్లిలాగా ఉండు అని అన్నాడు. సీన్ కట్ చేస్తే ప్రోమోలో మాత్రం సిగరెట్ మానేస్తే నువ్వు ఏది అడిగినా ఇస్తాను అని నిఖిల్తో సోనియా అనడాన్నే హైలైట్ చేశారు. అయితే నిఖిల్ సోనియాల మధ్య ఏదో జరుగుతుందనే విషయాన్ని చూసే వాళ్ళే గమనిస్తే హౌస్లో ఉన్నవాళ్ళు, అందులోనూ వయసులో ఉన్నవాళ్ళు గమనించకుండా ఉంటారా చెప్పండి. అందుకే విష్ణుప్రియ నేరుగా వెళ్ళి వీళ్ళ మ్యాటర్ ఏంటని అడిగేసింది. అదే సోనియాకి మహాపాపం అయిపోయిందనుకోండి. కాబట్టి వీళ్ళ మ్యాటర్ జనంలోకి వేరే విధంగా వెళ్తుందని చాలా తెలివిగా లవర్స్ ట్రాక్కి తల్లి కొడుకుల ట్రాక్గా మార్చేశాడు నిఖిల్. అతడు మొదటి నుంచి కూడా చాలా తెలివిగా డైవర్ట్ చేస్తున్నాడు. ఎంతో మంచిగా నటిస్తూ పెట్టాల్సిన ఫిట్టింగులు పెడుతున్నాడు. ఇప్పటికే హౌస్లో వాళ్ళంతా అది గమనించారు కూడా. మొదట్లో సోనియా అంటే నిఖిల్కి అస్సలు పడేది కాదు. ప్రతి విషయానికి నిఖిల్కి అడ్డుపడేది. ఇక ఈమెతో ఇలా ఉంటే లాభం లేదనుకున్న నిఖిల్ వెంటనే ట్రాక్ మార్చేశాడు. ట్రాక్తో పిలుపు, ప్రవర్తన అంతా మారిపోయింది. అప్పటి వరకు నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్న వాళ్ళే నానా బుజ్జి రేయ్ రారా అని పిలుపులతో ప్రేమను రంగరించేశారు. అది కాస్త డోస్ కాస్త పెరిగి ఈసారికి ఈ లవ్ ట్రాక్ని కాస్త తల్లి కొడుకుల ట్రాక్గా మలుపు తిప్పేశారు. ఇదంతా లైవ్ ఎపిసోడ్లో జరిగింది. దీన్ని బిగ్ బాస్ చూపిస్తాడో లేదంటే హౌస్లో మరో జంటను లవ్ ట్రాక్ ఎక్కించి వరకు వీళ్ళిద్దరిని చూపిస్తూ ఇష్క్ షిఫాయ్ అని ఆర్ఆర్లు వేసుకుంటాడో చూడాల్సిందే మరి. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారు? మీకేమనిపించింది? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.